హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి, జీవన శైలి మారిపోతుంది. అసలు మనం తీసుకున్న ఫుడ్ మన ఒంటి మీద ఎలాంటి ప్రభావితం చేస్తుందో కనీసం మనకు తెలియకుండానే మన బాడీలోకి మనమే పాయిజన్ తీసుకుంటాం. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పు చెంది మనకు వచ్చే రోగాలకి కారణమవుతుంది. సో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ గురించి అసలు ఎప్పటికప్పుడు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తినేస్తున్నాం, ఇన్స్టంట్ గా డెలివరీ ఆర్డర్ పెట్టుకుంటాం, డెలివరీ బాయ్ ఇస్తున్నాం, తినేస్తున్నాం. తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్స్ దగ్గరికి పంపిస్తున్నాం. అసలు నిజంగా మన ఆహారపు అలవాట్లే మన జీవన శైలి కానీ మన బాడీని కానీ ఆపంలో పడేస్తున్నాయి. ఎస్, ఇదే అంశాల గురించి మాట్లాడేందుకు మన ముందు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. మరి మీరు వివరాలు తెలుస్తున్నారు. సార్ నమస్తే. సో రిపీటెడ్ గా చాలా మంది దగ్గర మనం వింటున్న క్వశ్చన్, నైట్ డిన్నర్ చేసిన కానీ నైట్ ఏదో ఒకటి ఆఫ్టర్ 1 o'clock 12 o'clock నైట్ తినాలి, ఇంకా తినాలనిపిస్తుంది, ఆకలి తీరటం లేదు. అది కూడా ఇంట్లో ఉండేవి కాదు, బయట ఆర్డర్ పెట్టుకుంటుంది. ఎందుకు సార్ అంటే ఆహారపు అలవాట్ల వల్ల మన బాడీలో వచ్చే చేంజెస్ వల్ల అలా అనిపిస్తుందా, లేకపోతే నిజంగా బాడీలో ఏదైనా మార్పు అవుతుందా బయట ఫుడ్ మాత్రమే తినాలనే సార్? అది చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం పెద్దవాళ్ళు మనకి ఏం నేర్పిస్తున్నారో, పూర్వకాలంలో పెద్దవాళ్ళు 6 o'clock కల్లా 7 o'clock కల్లా తినేస్తే బెటర్గా ఉంటుంది. తర్వాత స్లీప్, తర్వాత మార్నింగ్ 9 o'clock. సో నైట్ టైం ఏంటంటే డైజెషన్ ప్రాసెస్ అంతా డిలే అవుతుంది. సో ఎప్పుడు కూడా మిడ్ నైట్లో లేట్ నైట్ మీల్స్ అనేవి మంచివి కాదు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వాళ్ళని చూసి వీళ్ళని చూసి అందరూ కలిసి మనం పాయిజన్నే తీసుకుంటున్నాం. సో అన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న ప్రతిదీ కూడా పాయిజనస్ సబ్స్టాన్స్ కిందగా వస్తుంది. అండ్ లెస్ స్పైసీ ఫుడ్, ఎర్లీగా 6 o'clock 7 o'clockకి మనం డైట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి నైట్ టైం ఆకలి పుట్టదు. సో ఎర్లీ డిన్నర్, ఈవెన్ ఇఫ్ యూ స్కిప్ ఏ డిన్నర్ ఇట్స్ ఆల్సో ఫైన్. సో మీల్ అనేది మంచిగా ఎక్కువగా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ మోడరేట్గా తీసుకోవాలి. డిన్నర్ అనేది ఎంత లిమిట్గా తీసుకుంటే అంత మంచిది. సో మనం ఏంటంటే ఉల్టా చేస్తాం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం, మీల్ తక్కువ తీసుకుంటాం, డిన్నర్ ఎక్కువ తీసుకుంటాం, బెవరేజెస్ ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ వాడాల్సి వస్తుంది. అదంతా నైట్ టైం తీసుకోవడం వల్ల సో డైజెషన్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. సో దానివల్ల ఈ ఒబేసిటీ, ఈ లివర్ డిసీజెస్, ఈ మెలిగ్నెన్సీస్, అల్సర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో దాన్ని మనం లేట్ నైట్ ఆకలి వేస్తుంది అంటే మనం ఈవినింగ్ తొందరగా తినట్లేదు అని అర్థం. సో స్కిప్ చేస్తున్నాం, రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఫాలో చేయటం లేదని అర్థం. ప్రధానంగా అంటే చాలా మంది ఆ టాపిక్ డిస్కస్ చేయడానికి కూడా సిగ్గుపడిపోతుంటారు. బ్యాడ్ గ్యాస్ అనేది ఎంత డాక్టర్స్ అవగాహన కల్పిస్తున్నప్పుడు కూడా అదొక తప్పులాగా పక్క వాళ్ళు బ్యాడ్ గ్యాస్ రిలీజ్ చేస్తే నవ్వడం, ఈ నవ్వుకి భయపడి దాన్ని అణిచివేసుకోవడం ఇది ఒక ప్రధాన సమస్య అనుకోవచ్చు. సో బ్యాడ్ గ్యాస్ మనకి వస్తుంది అనేటప్పుడు అసలేంటి మన బాడీలో ఏం జరుగుతుందని సిమ్టమ్? బ్యాడ్ గ్యాస్ కారణం స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని ఒక కండిషన్ ఉంటుంది, సిబో. సో యాక్చువల్లీ మనం తినే ఫుడ్ నుంచి అంతా, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్. ఈ ఫుడ్ లో ఉన్న బ్యాక్టీరియా అంతా పొట్టలోకి వెళ్ళి, సో బ్యాక్టీరియాలో పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఈ చెడు బ్యాక్టీరియా పెరిగిపోయి మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. సో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాని ఎంతవరకు వీలైతే అంతవరకు రెసిస్టెన్స్ పవర్తో తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, డైటరీ హ్యాబిట్స్ వల్ల, ఈ డైట్ వల్ల చెడు బ్యాక్టీరియా పెరిగిపోయి మంచి బ్యాక్టీరియా తగ్గి అప్పుడు అల్సర్స్, బ్లీడింగ్, బ్లోటింగ్ ఆర్ ఎక్సెసివ్ గ్యాస్ పోవటం, బ్యాడ్ స్మెల్ రావటం. సో బ్యాడ్ స్మెల్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, పొట్టలో ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక ఫస్ట్ సైన్ లాంటిది, ఎర్లీ సైన్. సో నెక్స్ట్ దాన్ని మనం డైట్ మార్చుకోకపోతే, డైట్ మాడిఫై చేసుకోకపోతే, లైఫ్ స్టైల్ చేంజ్ చేయకపోతే సో అవి అల్సర్స్గా మారే ప్రమాదం ఉంటుంది. తర్వాత కడుపు నొప్పితో ప్రెజెంట్ అవుతారు, కొన్నిసార్లు ఎనీమియాతో ప్రెజెంట్ అవుతారు, బ్లడ్ లాస్, కొన్నిసార్లు క్యాన్సర్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు అవి స్ట్రిక్చర్స్ లా ఫామ్ అవుతాయి. సో ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారు, లోపలికి వెళ్ళి పైప్ పెట్టి మనం బయాప్సీ తీసి వాటిని డయాగ్నోసిస్ చేసి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఎమర్జెన్సీ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద బ్లోటింగ్ అండ్ ఎక్సెసివ్ గ్యాస్ ఫార్మేషన్
passage of gas is an early sign of small intestinal bacterial overgrowth. సార్ So ఎక్కువగా food. వింటున్నాం యువతలో ఎక్కువగా కొలనల్ క్యాన్సర్ అనేది ఒక పెద్ద పెనుభూతం అయిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా హెల్తీగా ఉన్న మనిషి ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయినట్టు మంచానికి పరిమితం అయిపోయి ఒక అస్థి పంజరంలా ఉండేటప్పుడు కొలనల్ క్యాన్సర్ ఇట్ లాస్ట్ స్టేజ్ అని. సో అసలు అంటే ఇన్నాళ్ళు క్యాన్సర్ అనేసరికి ఒక 40-50 ఇయర్స్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళకు ఇప్పుడు అరుదు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా యువతిని ఇదంతా కూడా టార్గెట్ చేసినట్టు Yeah. ఈ కొలనల్ క్యాన్సర్ అనేది కూడా బయటపడుతుంది. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఆ కొలనల్ క్యాన్సర్ సంబంధించిన హిస్టరీ ఉన్నట్లయితే అది ఏమైనా అంటే జెనెటికల్ గా కానీ Yeah. ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లాగే అవకాశం ఉంటుందా? Yeah. మంచి క్వశ్చన్ అండి. ఈ కోలాన్ క్యాన్సర్స్ అనేవి ఫ్యామిలీస్ లో రన్ అవుతాయి 30-40% ఆఫ్ ద టైం. సో ఫాదర్ కి కోలాన్ క్యాన్సర్ హిస్టరీ, ఏదో క్యాన్సర్ హిస్టరీ ఉందన్నా, లేకపోతే పెద్ద పేగులోంచి బ్లీడింగ్ అవడం వల్ల చనిపోయారని చెప్పిన అప్పట్లో ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకోని పేషెంట్స్. సో బట్ హిస్టరీ డౌట్ఫుల్ హిస్టరీ ఉన్నా మనం ఇమీడియట్ గా ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ చేయాలి. స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటారు. సో ఒకసారి మనం పెద్ద ప్రేగ్ అంతా ఒకసారి ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఏమాత్రం డౌట్స్ ఉన్నా, హిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉండేటప్పుడు కోలాన్ క్యాన్సర్. కోలాన్ క్యాన్సర్ మెయిన్ కారణం రెడ్ మీట్ తింటారు, ఎక్కువ రెడ్ మీట్ తినటం, అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం, అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ని తగ్గించడం, అండ్ ఫ్యామిలీ హిస్టరీ. ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంకా ఇంక్రీజ్ ఫోల్డ్ అనమాట, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ స్పొరాడిక్ గా రావచ్చు, అంటే ఎవరికైనా రావచ్చు. స్పొరాడిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా రావచ్చు. ఎక్కువగా మనం ఈ మోస్ట్ ఆఫ్ ద టైం ప్రివెంటబుల్. ఒబేసిటీ లావుగా ఉండే వాళ్ళకి ప్రివెంటబుల్ అని, డైట్ ప్రివెంట్ చేయలేనిది ఫ్యామిలీ హిస్టరీ ఒకటే. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే కన్సల్ట్ చేసి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా సార్లు మిస్ అయిపోతాం కోలాన్ క్యాన్సర్. ఎందుకంటే పైల్స్ సింపుల్ డిసీజ్, పైల్స్ లో కూడా బ్లీడింగ్ అవుద్ది. మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ లో కూడా బ్లీడింగ్ అవుద్ది. రెండింట్లో కూడా పెయిన్ ఉండదు. బ్లడ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. అందుకు అది పైల్స్ అనుకుని చేస్తారు. పైల్స్ లో కూడా బ్లడ్ తగ్గుతుంది, కోలాన్ లో కూడా బ్లడ్ తగ్గుతుంది. బట్ 2-3 months డౌన్ ద లైన్ బరువు తగ్గిపోతారు, ఆకలి తగ్గిపోతుంది, కడుపు నొప్పి మొదలవుతుంది. అదే 3 months ముందు ఉంటే మనం ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేయొచ్చు. ఎర్లీగా సర్జికల్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇంటర్వెన్షన్స్ అన్ని అడ్వాన్స్డ్ ఉన్నాయి. కోలాన్ క్యాన్సర్స్ ని వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ డెప్త్. సో ఈవెన్ కీమోథెరపీ అన్నింటికి రెస్పాండ్ అవుతారు. సో అందుకని ఎప్పుడు కూడా ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేయాలంటే ఎర్లీగా కన్సల్టెంట్ ని మీట్ అవ్వాలి. సో ఎస్పెషల్లీ కోలాన్ క్యాన్సర్స్ లో పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. పెయిన్ ఉంటే పేషెంట్ కొంచెం తొందరగానే మనల్ని కన్సల్ట్ చేస్తారు. పెయిన్ లేనప్పుడు వాళ్ళకి తెలియకుండా బట్టలు లూజ్ అయిపోతుండడం, ఆకలి తగ్గిపోవడం, బ్లీడింగ్ నెగ్లెక్ట్ చేయడం, ఇటువంటివి ఉంటాయి. ఇటువంటి ఉండేటప్పుడు వెంటనే కన్సల్ట్ చేయాలి, ముందుగానే కన్సల్ట్ చేయాలి. ఎస్పెషల్లీ ది స్క్రీనింగ్ అవేర్నెస్, మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న, డైట్ ఇలా ఉన్న, కాన్స్టిపేషన్ మెయిన్ మలబద్ధకం, మోషన్ టైట్ గా అవుతుంది అంటారు, సంవత్సరాల తరబడి కరెక్ట్ కన్సల్ట్ చేయరు. అటువంటి వాళ్ళని మనం అవేర్ చేయాలి. ఎవరికైనా గ్యాస్ట్రిక్ సమస్య ఉంది, పెయిన్ వస్తున్నాయి, లేదంటే పెయిన్ వస్తుంది అంటే పక్కవారు ఒక ప్యాంటాక్ వేసేసుకో, ఎన్నో వేసేసుకో, జెన్సిన్ వేసేసుకో అంటే సో వాళ్ళు రిఫర్ చేస్తున్నారు తప్పితే అసలు కన్సల్ట్ చేద్దాము, అసలు మన ప్రాబ్లం ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనేసి కనీసం అవగాహన లేక ఒక టాబ్లెట్ వేసుకున్నాం తగ్గిపోతుంది అనే దీంట్లో ట్రాన్స్ఫర్ ఉన్నారు. సో ఇది ఎంతవరకు ఈ పుల్లటి నొప్పులు, బ్లోటింగ్, బొడ్డు పైన నొప్పి, ఇటువంటి అన్నింటికి ప్రతిదీ సిమ్టమ్స్ అన్ని ఒకటే, అండర్లైన్ కాజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆల్కహాల్ తీసుకోవడం వలన, లేకపోతే స్పైసీ ఫుడ్ తీసుకోవడం వలన వచ్చిన పెయిన్ అయితే మీరు చెప్పిన రెమెడీస్ తో తగ్గిపోతుంది. సో అది 60% ఆఫ్ ద టైం కరెక్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఆల్కహాల్ ఎక్సెసివ్ గా తీసుకున్నా, ఎక్సెసివ్ ఫుడ్ తీసుకున్నా, ఫుడ్ పాయిజనింగ్ ఉన్నా, లేకపోతే అండర్లైన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు తీసుకునే రెమెడీస్ తో తగ్గదు. తగ్గకపోతే ఎలా అయినా కన్సల్ట్ చేస్తారు. పార్షియల్ రిలీఫ్ ఉన్నా కానీ మనం కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేస్తే దానివల్ల ఏమవుతుంది అంటే కొన్నిసార్లు తగ్గటం లేదు, క్రానిక్ సిమ్టమ్స్ ఒక 2 months 3 months దాటి ఈ సిమ్టమ్స్ ఏది ఉన్నా కానీ ఎండోస్కోపిక్ స్క్రీనింగ్ అనేది తప్పనిసరి. స్క్రీనింగ్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే స్టమక్ క్యాన్సర్స్ కూడా ఫ్యామిలీస్ లో రన్ అవుతాయి. స్టమక్ క్యాన్సర్స్ లో కూడా పుల్లటి తేన్పులే వస్తాయి. స్టమక్ క్యాన్సర్ లో కూడా అబ్డామినల్ బ్లోటింగే ఉంటుంది.
స్టమక్ క్యాన్సర్ లో కూడా అబ్డామినల్ పెయినే ఉంటుంది మొదట. 3 మంత్స్ తర్వాత వెయిట్ లాస్ స్టార్ట్ అయింది. వెయిట్ లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనం చూసేసరికి అది అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోవచ్చు. అందుకని 2-3 మంత్స్ హిస్టరీ ఇబ్బందిగా ఉంది, అన్యూజువల్ గా ఉంది అనేటప్పుడు దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ కన్సల్టెంట్ ఎక్స్పర్ట్ టు ప్రివెంట్ ఫ్యూచర్ ఇష్యూస్, కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.